సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా పామంజ నరసింహ నాయకత్వంలో సుమారుగా 30 మంది కార్యకర్తలు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, మాజీ నీటి సంఘ అధ్యక్షులు గంగాధర్, ఆవుల మునిరత్నం, చింతా సీతారామయ్య, చింతా సుమన్, కోడూరు మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు, జితేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కాల్తిరెడ్డి శ్యామ్, పామంజి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, ఊటుకూరు అవినాష్ ఆది తన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ తోటపల్లి గూడూరు, పుత్తూరు, ఇక అట్లే కంప్లీట్ జిల్లాలో అంటే కోవూరు కాన్స్టిట్యున్సీ, కావలి, గూడూరు, సూళ్ళూరుపేటలో ఆక్వాకల్చర్ రొయ్యలు సేద్యం చేసేవాళ్ళు నాశనం అయిపోయినారు. నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి నేను 99.5% చేశానని చెప్తున్నాడు, హామీలన్నీ నెరవేర్చారు. 0.5 ఏమైందో మాకైతే తెలియటం. వ్యవసాయ మంత్రిగా, జిల్లా మంత్రిగా ఏం చేశావు? ఆక్వాకల్చర్ 1.5 రూపాయికి యూనిట్ ఇస్తానని చెప్పి ₹5.60, ₹6 ఛార్జ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం ముఖ్యమంత్రిని కలిసావా? కలవలే. ₹3 దాకా ఉండిన దాన్ని ₹1.30 చేసి మళ్ళీ ఆక్వా అసోసియేషన్ వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా 90 పైసలు చేశాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారి టైంలో మళ్ళీ పెరిగిపోయింది, ₹6 యూనిట్ అయిపోయింది. మళ్ళీ మేము దాన్ని ₹2 చేసాం. దాంట్లో ఎక్కడ జోన్, నాన్ జోన్, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఏ లిమిట్ లేకుండా యూనిఫామ్గా అందరికీ సమానంగా ₹2 యూనిట్ చేసాం ఆక్వాకల్చర్కి, చేపలకు కానీ రొయ్యల రైతులకు కానీ. ఈయన జగన్మోహన్ రెడ్డి నేను ₹1.5 చేసేస్తానని చెప్పి ఈరోజు ముంచేశాడు. రొయ్యలు, చేపల రైతుల్ని ఆర్థికంగా దివాలా తీసేసి పనిచేశాడు. దురదృష్టకరం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్లాబ్ సిస్టమ్ ₹1.5, ₹2 మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని బాబు గారు ₹1.5కే ఇస్తామంటున్నారు. రైతులు ఒక మాట చెప్తున్నారు, ₹2కైనా ఇయ్యండియ్యా, ఆ పాత సిస్టమ్ పెట్టండి. అంతకుముందు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీ, ఇప్పుడు 4 లక్షలు పెట్టి ట్రాన్స్ఫార్మర్ కొనాలా? దేనికి నువ్వు వ్యవసాయ మంత్రివి? 19కి ముందు రొయ్యల రైతులకి, చేపల రైతులు ట్రాన్స్ఫార్మర్ ఫ్రీ, ఈరోజు 4 లక్షలు పెట్టి కొనాలా? ఏం చేస్తున్నావు నువ్వు మంత్రిగా? అందుకని ఒక వ్యవస్థ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఈ దేశం నుంచి ఎగుమతుల్లో ఆక్వాకల్చర్ ముందుంది. అటువంటి ఆక్వాకల్చర్ని నాశనం చేసేసారు ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టకరమైన పరిస్థితి. ఇక్కడ నుంచి టోటల్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నాశనం అయిపోయింది. ఆర్థికంగా అప్పుల్లో పడిపోయిన రైతులు. నేనేం చెప్తున్నానంటే, తెలుగుదేశం రాగానే జోన్లో, నాన్ జోన్ లేకుండా ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ రైతులకి, రొయ్యల రైతులకి న్యాయం చేస్తాం. జరిగిన అన్యాయానికి కాకాని గోవర్ధన్ లాంటి వాళ్ళు ఏ మాత్రం వ్యక్తిత్వం ఉంటే రాజీనామా చేసేసి ఉండాలా? రోజు సోది చెప్పడం, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం. వ్యవసాయ మంత్రిగా నువ్వేం చేసావో చెప్పు, నేనేం చేశానో చెప్తా. మా టైంలో మేమేం చేసావు, నువ్వేం చేసావో చెప్పు, మేము చెప్తాం. ఏముంది, 2వ పంట పేరుతో బురదలో కలిపేశారు. అది నువ్వు ఇప్పుడు కూడా పొదలకూరు మండలం 12,000 ఎకరాలు బీడు పెట్టావు. 13.5 టీఎంసీ ఉంటే, 8 టీఎంసీలు ఉంటే మేము పండించాము. నువ్వు చేతగానోడివి. నీకు డబ్బులు సాయంత్రానికి కలెక్షన్ క్యాష్ లెక్క పెట్టుకోవడం తప్ప ఎవరికి ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, పేదోళ్ళ సమస్యలు మనకు అసలు తెలియవు. వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తారు.